ఆరాధనకు ఆటంకములు అనే అంశాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని కొరకై మనం బ్రతుకుతామని నిర్ణయించుకున్నప్పుడు, దేవుని యొద్దకు వెళ్దామని మనం నిశ్చయించుకున్నప్పుడు వాటికి ఎన్నో ఆటంకాలు వస్తాయనేది సహజంగా మనకి తెలిసిన విషయం. ఆ ఆటంకాల్ని మనం ఎలా ఎదుర్కొని ఎలా దేవుని యొద్దకు చేరాలి, ఆయన కొరకు మనం జీవించాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఇప్పటివరకు ఒక 3 విషయాలు మనం ఆలోచన చేస్తాం. ఫరో రాజు ఇజ్రాయేల్ ప్రజలతో యెహోవా ఎవడు, యెహోవాను నేను ఎరగను కనుక నేను మిమ్మల్ని ఏం చేయనివ్వను, పోనివ్వను అని చెప్పాడు. అక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, దేవుని శక్తిని ఎరగకపోవడమే ఆరాధనకి ఏమై ఉంది, ఆటంకమై ఉంది. రెండవది చూసాము, ఫరో రాజు ఇజ్రాయేల్ ప్రజలు ఏమన్నాడు, సోమరులు, పని ఎగ్గొట్టి తీరిగ్గా ఉండడం కొరకే మీరు ఇలా వెళ్దామంటున్నారు అని చెప్పి వారిపై నిందేశాడు. మరి దాన్ని మనము మరొక మాటగా ఏం చెప్పుకున్నామంటే, ఫరో రాజు వారి మీద నింద వేశాడు, కానీ ఈరోజు నేటి క్రైస్తవులకి అది నిజమవుతుంది. ఎందుకంటే మన సోమరతనం కూడా దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని ఆరాధన కొరకు మనము నమ్మకంగా బ్రతకలేకపోవడానికి ఏమైంది, కారణమైంది. కనుక సోమరతనం కూడా ఆరాధనకి ఏంటి, ఆటంకము. మూడవదిగా మనము ఫరో రాజు ఎదుట దేవుడు కొన్ని తెగుళ్ళు కనుపరిచాడు. ఐగుప్తీయులకి దేవుని శక్తిని కనుపరిచాడు. సుమారు ఎన్ని తెగులు మనం గమనించాం? 4. మొదటగా ఒక సూచక్రియ ఏంటంటే కర్రని పామును చేయడం. అయినా ఫరో హృదయం కఠినమైంది. మొదటి తెగులు ఏంటంటే నీళ్లను రక్తంగా మార్చడం. రెండవ తెగులు కప్పలు. మూడవ తెగులు ధూళి పేలయింది. 4వ తెగులు ఈగలు, మిక్కిలి బాధాకరమైన ఈగల గుంపు వచ్చింది. ఈ 4 తెగుళ్ళ తర్వాత ఫరో రాజు తన నోట ఒక మాట వచ్చింది. ఆ మాట ఏంటంటే, మీరు దేవుణ్ణి బలిర్పించడానికి, దేవునికి అర్పించడానికి వెళ్దామంటున్నారు కదా, మీరు ఈ దేశంలోనే అర్పించండి అని ఒక సలహా ఇచ్చాడు. అక్కడ మనము అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, చెడు సలహాలు, చెడు ఆలోచనలు ఆరాధనకి ఏమై ఉన్నాయి, ఆటంకాలు. అక్కడ చెడు సలహా ఏంటంటే, దేవుడు ఒక నియమం పెట్టి ఆ నియమం ప్రకారంగా నాకు ఉత్సవం చేయండి అని చెప్తే, ఉత్సవం చేయండి కానీ ఆ నియమం ప్రకారంగా చేయవసరం లేదు, ఇలా కూడా చేయొచ్చని కొన్ని సలహాలు అనేవి అపవాది నోట, ఫరో యొక్క నోట రావడం అనేది జరిగింది. ఇది మనము ఇంతవరకు చూసినటువంటి విషయం. ఈరోజు మరొక సంగతిని మనం పరిశీలన చేద్దాం. ఫరో రాజు ఇంకా ఇజ్రాయెల్ ప్రజల్ని పోనివ్వలేదు. మరి దేవుడు ఇంకా తన శక్తిని, తన ప్రభావాన్ని ఎలా చూపించాడో చూసి మరొక మాట ఏం చెప్పాడనేది ఈరోజు పరిశీలన చేద్దాం. నిర్గమకాండము 9వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజల్ని పోనిమ్ము, వారిని పోనీయనొల్లకి ఇంకనూ వారిని నిర్బంధించినట్లా, ఇదిగో యెహోవా బాహుబలము పొలంలోనున్న నీ పశువుల మీదకిని, గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకి వచ్చును, మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. వార్నింగ్ ఇచ్చాడు. ఏం కలుగుతుంది? మిక్కిలి బాధాకరమైన తెగులు. ఇది 5వ తెగులు. వార్నింగ్ ఇచ్చినట్టుగానే అక్కడ ఇజ్రాయేల్ ప్రజల యొక్క పశువులకు కాక ఐగుప్తీయుల యొక్క పశువులన్నిటి మీదకి కూడా ఆ యొక్క తెగులు రావడం అనేది జరిగింది. కనుక అప్పుడు యెహోవా ఫరో హృదయం ఏమైంది, అయినా మారలేదు, కఠినమైంది. అప్పుడు ఫరో హృదయం కఠినమైన వారిని ఏం చేయలేదు, పోనివ్వలేదు. 8వ వచనం, కాగా యెహోవా మీరు మీ పిడికిల నిండా ఆవపు బుగ్గి తీసుకొని మోషే అహరోను కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలను. అప్పుడు అది ఐగుప్తు దేశం అంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుర్లు కలుగునని మోషే అహరోనులతో చెప్పాను. కనుక మళ్ళీ వార్నింగ్ ఏంటంటే, ఆవపు బుగ్గి ఆకాశంపై జల్లితే పొక్కుతో కూడినటువంటి దద్దుర్లు వస్తాయని దేవుడు చెప్పాడు. ఆ రీతిగానే వచ్చాయి. అయినా ఫరో యొక్క హృదయం ఏమైందట, కఠినమైంది. ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది 11వ వచనంలో, ఆ దద్దుర్ల వలన శకులుగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. 13వ వచనం, తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఎబ్రీలు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకే నా జనులను పోనిమ్ము. మళ్ళీ వచ్చింది వరుడు, నన్ను సేవించుటకు నా జనులు పోనిము, సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగులన్నీ నీ హృదయమును వచ్చినంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి పంపేదను. 9వ వచనం దగ్గర 6 నెంబర్ వేయండి, పొక్కు దద్దుర్లని. ఇప్పుడు వరకు 6 తెగుళ్ళు వచ్చాయి. అయినా ఫరో హృదయం కఠినమైంది. ఇప్పుడు రాబోయే తెగులు ఫరో హృదయాన్ని కూడా నొచ్చుకునేంతగా జరుగుతుంది అని దేవుడు సెలవిచ్చాడు మోషే అహరోనుల ద్వారా. ఏంటి ఆ తెగులు అంటే 17వ వచనం, నీవు ఇంకనూ నా ప్రజలను పోనీయనల్లక వారి మీద అతిశయపడుచున్నావు, ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లు కురిపించేదను. 18వ వచనం దగ్గర 7వ నెంబర్ వేయండి. అవి ఎంతటి బాధాకరమో 24వ వచనంలో చూడండి.
24వ వచనం. అలాగన వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైనవయ్యాను. ఐగుప్తు దేశం అంతటను అది రాజ్యమైంది మొదలుకొని ఎన్నడూ అట్టివి కలగలేదు. ఐగుప్తు రాజ్యంగా ఏర్పడింది మొదలుకొని అప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా అలాంటి వడగండ్లు పడలేదట. ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా మనుషుల్నేమి జంతువులనేమి బయట ఉన్నది యావత్తును నశింపజేసెను. వడగండ్లు పొలములో ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగ్గొట్టెను. అయితే ఇజ్రాయేలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు ఏం చేయలేదు, పడలేదు. ఇప్పుడు అది చూడగా 27వ వచనం. ఇది చూడగా, ఇది అంటే ఏది? ఈ వడగండ్లు రావడం ఎవరు చూశారు? ఫరో రాజు చూశాడు. ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి విధానం ఏర్పడింది. ఇది చూడగా ఫరో మోసే అహరోనులను పిలిపించి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకున్నట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మల్ని పోనిచ్చేదను, మిమ్మల్ని ఇంకా నిలపనని వారితో చెప్పగా. ఎవరి నోటంటే ఈ మాటలు? ఫరో రాజు నోటంటే వచ్చిన మాటలు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, చాలా జాగ్రత్తగా గమనిస్తే ఫరో నోటంట ఎలాంటి మాటలు వస్తున్నాయంటే పశ్చాత్తాపంతో, మార్పుతో కూడిన మాటలు లాంటి మాటలు వస్తున్నాయి. నేను నా ప్రజలు ఏం చేశాము? పాపం చేస్తాం, మేమెవరమి? దుర్మార్గులమి, ఇప్పటి మట్టుకు ఇవి చాలు, ఇక దీన్ని రాకుండా దయచేసి మా కోసం ప్రార్థన చేయి, మేము మిమ్మల్ని ఏం చేస్తాం? పోనిస్తాం, మిమ్మల్ని ఏం చేయము, మేము ఆపము, నిలపమని చెప్పాడు. అప్పుడు మోషే దేవుడికి ప్రార్థన చేశాడు. వడగండ్లన్నీ ఆగిపోయాయి, ఉరుములన్నీ ఆగిపోయాయి. 34వ వచనం. అయితే ఫరో వర్షము, వడగండ్లు, ఉరుములు నిలిచిపోవుట చూచి, ఆగిపోవడం చూసి అతడు అతని సేవకులు ఇంకనూ పాపం చేయొచ్చు, తన హృదయములను కఠినపరుచుకొని యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయం కఠినమాయను, అతని ఇజ్రాయేలీయులను పోనీయకపోయాను. ఏమన్నాడు? పోనిచ్చేస్తాను, వదిలేస్తాను, మిమ్మల్ని ఆపను అన్నాడు. నా వల్ల తప్పు అయిపోయింది, మీ దుర్మార్గులమే, మేము పాపం చేసిన వారు అన్నాడు. ఇప్పుడేమో అవి ఉపశమనం అవగానే ఏమయ్యాడు? మళ్ళీ హృదయం కఠినం చేసుకొని ఏం చేయలేదు, పోనేవారు. ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, చాలాసార్లు కొంతమంది వ్యక్తుల్ని మనం గమనిస్తాం, వాళ్ళు ప్రార్థనకి ఆరాధనకి రాకపోవడాన్ని చూస్తూ ఉంటాం. ఎన్నోసార్లు మనం చెప్తున్నా వాళ్ళు పట్టించుకోరు. ఏదో ఒక అనారోగ్యం కలిగాక, ఏదో ఒక ఇబ్బంది కలిగాక, ఏదో ఒక నష్టం కలిగాక, అలా కాదు ఇక నుంచి నేను మానను, ఇక నుంచి నేను ఆరాధన వదలను, దేవుణ్ణి వదలను అని వారు రావడం చూస్తాం. కానీ వారి ఇబ్బంది పోయాక, వారి ఇబ్బంది తగ్గిపోయాక మళ్ళీ మామూలు అయిపోవడం కూడా ఇలాగ చూస్తూ ఉంటాం. ఇది ఏంటి అంటారంటే తాత్కాలికమైనటువంటి పశ్చాత్తాపము, మారు మనసు. ఇదే ఆరాధనకి, దేవుని కొరకు బ్రతకడానికి ఏమై ఉంది? ఆటంకం. ఇది ఈరోజు నేర్చుకునే విషయం. తాత్కాలికం అంటే అప్పటికే, అది కూడా యథార్థతతో కూడి కాదు, నటనతో కూడిన. కనుక తాత్కాలికమైన మారు మనసు కానీ పశ్చాత్తాపం కానీ దేవుని యొద్దకు మనల్ని చేర్చదండి. అదే మనకు ఆటంకం అవుతుంది. అది దేవునికి మరలా మనల్ని ఏం చేస్తుంటుంది? దూరం చేస్తుంది. ఆయన సన్నిధికి మనల్ని దూరం చేస్తుంటాం. కనుక ఈరోజు నేర్చుకునే నాలుగో పాయింట్ కనుక ఏంటి? తాత్కాలికమైన మారు మనస్సు, పశ్చాత్తాపం, ఆరాధనకి ఆటంకం. ఈరోజు అలాంటి మార్పు మనలో ఉంటుందా? అలాంటి నటనతో కూడిన యథార్థత లేనటువంటి మార్పు ఎప్పుడైనా మనం కనుపరుస్తున్నామా? ఆ క్షణానికే మన కన్నీళ్ళు, ఆ క్షణానికే మన ఏడుపు, ఆ క్షణానికే మన దుఃఖం, దేవుడి దగ్గర తప్పు అయిపోయిందని ఒప్పుకోవడం, ఎప్పుడు ఇంకా మరలా తప్పు చేయను, ఇలాంటి పొరపాటు చేయను అనడం, ఇక నుంచి నేను ఈ వైపుకి వెళ్ళను, లేక ఈ పరిస్థితి నేను చేయను, లేకపోతే ఇలాంటి అలవాట్లు నేను మానేస్తున్నాను, ఇంక నేను వాటిని ముట్టుకోను అని అనడం, మరలా దాన్ని కొనసాగించడం, లేకపోతే మరలా దాన్ని మనం ప్రారంభించడం అనేది కొంతమంది వ్యక్తుల జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఒకవేళ మనం కూడా అలా ఉన్నామా? ఏ విషయంలో అయినా సరే. ఈరోజు క్రైస్తవులుగా మనం చాలాసార్లు ఇలాంటి మార్పునే కనుపరుస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనము ప్రతిరోజు లేచి ప్రార్థన చేయాలి, తెల్లవారు ఉదయాన్నే ప్రార్థన చేయాలి, ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలని మనం దేవుని వాక్యంతో హెచ్చరింపబడుతున్న కొన్నిసార్లు చేయరు. కానీ ఏదో ఒక ఇబ్బంది వచ్చిన తర్వాత ఇలా కాదు, ఇలాంటి భక్తి పనికిరాదు, అసలు ఇలా మనం భక్తి పరులం కాదే, మనం రేపటి నుంచి ఏం చేద్దాం? ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేద్దాం, ప్రతిరోజు ఏం చదువుదాం? వాక్యం చదువుదాం అని ప్రారంభిస్తారు. 4 రోజులు ఆ కష్టం తీవ్రత పోయాక, ఆ ఇబ్బంది యొక్క బాధ పోయాక మళ్ళీ మామూలు అయిపోతారు. అంటే ఇప్పుడు వాళ్ళు చెందిన లేక వారికి వచ్చిన ఆ మార్పు సరైనది కాదు, అది దేవునికి మరింత దూరం చేస్తుంది. కనుక సరైన మారు మనసు అనేది ప్రతి ఒక్కరి జీవితానికి ఏమై ఉంది? అవసరమైంది. కనుక ఫరో రాజుకు వచ్చిన లాంటి ఆ మార్పు లేక ఆ తాత్కాలికమైన పశ్చాత్తాపం నేటి క్రైస్తవులుగా మనలో ఉండకుండా జాగ్రత్త పడడానికి ఈ రోజున ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటంటే తాత్కాలికమైన మారు మనస్సు లేక పశ్చాత్తాపము ఆరాధనకి ఏమైంది? ఆటంకమైంది.
అయితే ఇక్కడ నేను మాట్లాడే విషయం ఏంటంటే మార్పు అనేది ఇప్పటికీ మనకు అవసరమా? మార్పు అనేది ఇప్పటికీ మనకు అవసరమా? మనం మాట్లాడుకునేది అన్యుల కోసం కాదు, బయట ఉన్న వ్యక్తుల కోసం కాదు, దేవుని నమ్మిన వారికి ఇంకా మారు మనసు అవసరమా? కొంతమంది అనుకుంటారు, అదేంటంటే మేము మారు మనసు పొందే కదా బాప్తిసం పొందాము, మార్పు చెందే కదా మేము యేసు ప్రభులోకి వచ్చాము, ఇంకా మారు మనసు అవసరం అంటే మనం చాలా విషయాల్లో మరలా వెనకబడ్డాం, చాలా విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం. కనుక చాలా విషయాల్లో మనం ఏం చెందాలి? మార్పు చెందాల్సిన అవసరం. ఆ మార్పు ఎలాంటి మార్పు అయి ఉండకూడదు, ఫరో లాంటి మార్పు అయి ఉండకూడదు. కనుక మనం ఈ రోజున ఏ విషయంలో మార్పు అవసరం అంటే ఇప్పుడు లిస్ట్ రాస్తే ఎన్నో వస్తాయో, కానీ ఒక 3 సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ 3 సంగతుల్లో మనకున్న పరిస్థితులన్నీ అందులో ఉంటాయి. అందులో మొదటిది ఏంటంటే అవిధేయత. కనుక మనం అవిధేయత పరులుగా ఉన్నాము. ఈ విషయం ముందు మనం ఏం చెందాలట? మార్పు చెందాలి. ఒకసారి సామెతల గ్రంథము 30వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వ్యక్తుల విషయంలో ఈ రకంగా రాయబడి ఉంది. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు, తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు, కనుల నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారు కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి, దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగినట్లును మనుషుల్లో ఉండకుండా బేదలను నశింపచేయనట్లును ఖడ్గం వంటి పళ్ళును కత్తులు వంటి దవడలను గలవారి తరము కలదు. ఏం తరం ఇది? తమ తండ్రిని చంపించుచు తల్లిని ఏం చేస్తున్నారట? దూషించున్నారు. కళ్ళు నెత్తికి ఎక్కినటువంటి తరము. ఇక్కడ మాట్లాడుతున్న మాటల్లో ఉన్న భావం ఏంటంటే ఒక రకమైనటువంటి జనరేషన్ లేక ఒక రకమైనటువంటి వ్యక్తులు వారు ఎన్ని రకాలుగా ఉంటారంటే ఇటు తల్లిదండ్రులకి విధేయులుగా ఉండరు, భర్తకి విధేయులుగా ఉండరు, పెద్దలకి విధేయులుగా ఉండరు, ఉపాధ్యాయులకు విధేయులుగా ఉండరు. ఎవరు కూడా వారు చెప్పినటువంటి మాటలు వినరు. వాళ్ళు ఎలాగ ఉన్నారో అలాగే ఉంటారు. కొద్దిగా కూడా వాళ్ళు ఏముండదు, మార్పు ఉండదు. ఇంకా మనం అవిధేయులుగా ఉన్నామంటండి అని అంటే మనం ఇంకా చాలా విషయాల్లో చెప్పినవి వినట్లేదండి. మనకు నచ్చినవే చేస్తున్నాం తప్ప చెప్పినవి చేయట్లేదు. విధేయత అంటే ఏంటి? మనకు నచ్చినవి చేయడమా, చెప్పినవి చేయడమా? చెప్పినవి చేయడం. ఈరోజు ఒక యవనస్తుడితో మాట్లాడుతున్నప్పుడు ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు నువ్వు బైబిల్ పట్టుకొని రావాలి, ఒక నోట్బుక్ పట్టుకొని రావాలి, లేక ఒక పాటల బుక్ నీకు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు సిద్ధం చేసుకొని రా అని చెప్తే ప్రతి ఆదివారం కూడా అలా లేకుండా వస్తున్నాడంటే అతను విధేయుడా అవిధేయుడా? నా మాట మీకు అర్థమవుతుందా? ఒక యవన స్త్రీకి చెప్తున్నప్పుడు నీవు దేవుని యొక్క సన్నిధికి లేక నీ యొక్క దైనందిన జీవితంలో నీ డ్రెస్ సెన్స్ ఇలా ఉండాలి, ఆ డ్రెస్ సెన్స్ ఇలా లేకపోతే మనం దైవ పిల్లలమే కామని హెచ్చరిస్తున్నా సరే, తల్లిదండ్రులు కానీ లేక పెద్దలు కానీ ఉపాధ్యాయులు కానీ హెచ్చరిస్తున్నా సరే వారిలో ఆ విధానం మారకుండా అదే లోక సంబంధమైనటువంటి వస్త్రధారణతో ఉంటే మరి వాళ్ళు ఏమనాలి? అవిధేయులండి. అంటే ఇక్కడ మేము దొంగతనం చేసామేంటండి, వ్యభిచారం చేసామా, లేకపోతే మేము ఎవరినైనా చంపేసామా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా దోచుకున్నామా అంటే ఇలాంటి పాపాలు మన దగ్గర లేకపోవచ్చు. కానీ ఇలాంటి ఈ యొక్క క్రమమైనటువంటి విధానం అనేది మనలో లేకపోతే ఇంకా మనం దేవుని దృష్టికి అవిధేయులుగానే ఉన్నాం. ఇలాంటి విషయాల్లో మార్పు చెందాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే ఇలాంటి విషయాల పట్ల మార్పు చెందుతామని కొంతమంది ప్రారంభించి ఇక నుంచి ఇలా ఉండవండి, ఇలా చేయమండి అని మళ్ళీ ఏమైపోతున్నారు? మళ్ళీ మామూలు అయిపోతున్నారు. అది ఈరోజు ఎవరిలాంటి జీవితం అయిపోతుంది? ఫరో లాంటి జీవితం అయిపోతుంది. ఈ సహోదరుడా సహోదరి, ఒకవేళ నీలో మార్పు అనేది వస్తే అది శాశ్వతంగా ఉండిపోవాలి. నేను ఇక్కడి నుంచి ఇలా ఉండనండి అని ఏదైనా నువ్వు అంటే అది ఖచ్చితమైన నిర్ణయమే ఉండాలి, దేవునికి ఇచ్చినటువంటి మాట అయి ఉండాలి. ఆ మాటకి వెనక్కి తీసుకోకుండా మనం జీవితకాలం అలాగే జరిగించి ఉండాలి. నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి నీలో మార్పు అనేది కొంచెం తాత్కాలికంగా కనిపించి తర్వాత ఆ కష్టం తీరిపోగానే మాయమైపోతుందంటే అది ఫరో లాంటి జీవితం తప్ప దేవునికి ఇష్టమైన జీవితము కాదని ఈ మాటలు మనకు సెలవిస్తున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులకి అవిధేయులు ఈ వచనంలో నిర్గమకాండ 20వ అధ్యాయం ఏముంది? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నీ దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు వారికి ప్రేమించు అని ఉంది. మరి వారు చెప్పిన మాట ఎంతమంది వింటున్నారు? ఈరోజు చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయి చెప్పినట్టు వింటలేదండి, మా అమ్మాయి చెప్పినట్టు వింటలేదండి, నేను ఒకటి చెప్తుంటే వాళ్ళు ఇంకోటి చేస్తున్నారండి. కొత్త నిబంధనలో కూడా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. కనుక అటు పాత నిబంధన అయినా ఇటు కొత్త నిబంధన అయినా దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్నో రకాలైనటువంటి ఆజ్ఞల్లో ప్రతి ఆజ్ఞకి మనం ఏం చూపించాలట? విధేయత చూపించాలి, మనం లోబడాలి. కనుక నీ మాట్లాడుతుంది ఏంటంటే నేను అవిధేయున్నా లేక నాలో అవిధేయత ఉందా అంటే ఎవరు ఎన్ని రకాలుగా నీకు ఎన్ని నియమాలు చెప్పారు, లేకపోతే ఇలా కాదు ఇలా ఉండాలని ఎన్నిసార్లు నీతో మాట్లాడి ఉంటారు. అది నీ మాట తీరు విషయంలోనూ, నీ వస్త్రధార విషయంలోనూ, నువ్వు చేసే కొన్ని పనుల విషయంలోనూ ప్రార్థన చేయాలి, లేక ఇలాగా వాక్యం చదవాలి, లేకపోతే పలానా నోట్స్ రాసుకోవాలి, లేకపోతే ఈ రకంగా నువ్వు ఇవి పాటించాలి అని ఎన్నిసార్లు ఎంతోమంది చెప్పుంటారు. నువ్వు వాటిల్లో ఎన్ని పాటించుంటావు? అవిధేయులని చెప్పడానికి ఇంకో మాట చెప్పనా? చదువుకు రమ్మంటే ఏం చేయలేదు,
మరి దాన్ని ఏమనాలి కాదా? 2 వారాలు దేవుడి దగ్గర సాకులు పనిచేయి. కనుక మనము విధేయులము అనేటువంటి విధానంలో మనం కొనసాగాలంటే మాత్రం చెప్పినవి చెప్పినట్లు మనం పాటించాల్సిన అవసరం ఉంది. మన మీద యేసు ప్రభు వారి యొక్క ఆజ్ఞలు భారమైనవి కావని చెప్పాడు. నా ఆజ్ఞలు భారమైనవి అన్నాడు. ఏమన్నాడు? సులువైనవి తేలికైనవి అన్నాడు. కనుక వాటిని పాటించట్లో మనము ఎందుకు ఇబ్బంది పడుతున్నామంటే ఎక్కడో దేవుని మీద ఉన్న ప్రేమ సరిగ్గా లేదు, ఆయన మీద ఉన్నటువంటి ఇష్టం మనకు సరిగ్గా లేదు. మాటకి మాత్రం ఆయన అంటే ప్రాణం అంటాం, ఆయన అంటే ఇష్టం అంటాం, ఆయనే నాకు దైవం అంటాం, ఆయన తర్వాత ఎవరైనా అంటాం. కానీ ఆయన చెప్పిన విషయాలు మాత్రం మనం ఏం చేయలేకపోతున్నాం, పాటించలేకపోతున్నాం. చాలా చిన్న విషయాలే, కానీ కొన్నిసార్లు వాటిని మనం అవిధేయతతో మనం వాటిని జయించలేకపోతున్నాం. ఈరోజు మార్పు చెందాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి నీ జీవితాన్ని చెక్ చేసుకో. ఎవరు ఏంటి నాకు సెలవిచ్చారు, లేక ఏంటి నాకు చెప్పి ఉన్నారు, పెద్దలు ఏం చెప్పారు, లేక తల్లిదండ్రులు ఏం చెప్పారు, సేవకులు ఏం చెప్పారు, ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలుగా నేను ఆ విషయంలో ఎలా ఉన్నాను. ఇప్పటికీ మీ మీద ఆక్షేపించే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయాలు ఇంకా లేదు, ఈ విషయాలు ఇంకా లేదు, ఈ విషయాలు ఇంకా లేదని ఎన్నో విషయాలు మీకు ఎత్తి చూపించవచ్చు నేను. కానీ మీకు మీరుగా రియలైజ్ అయ్యి ఈ విషయంలో ఇక్కడి నుంచి ఇలాగే ఉంటాను, లేకపోతే ఇలా తెలియజేశారు కదా ఇలా జీవిస్తానని విధేయులమైతే మనం దేవునికి ఇష్టం అవుతాం. ఆ విధేయత అనేది ఎలా రావాలంటే సంపూర్ణమైన మారు మనసుతో రావాలి. ఎలాగొద్దు, తాత్కాలికమైన మారు మనసు. ఈరోజు నేను ఇప్పుడు ఏదో అన్నానని చెప్పి రేపు నుంచి అలాగే అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వారం మారిపోవడం కాదు. నిర్ణయించుకొని జీవించడం అనేది చాలా అవసరమైనది. ఆక్షేపణ చేయాలంటే చాలా విషయాలు. ఆదివారం విన్న వాక్యం ఏం అర్థమైందని అడుగుతున్నాను. కొంతమంది అసలు దాని విషయంలో పట్టించుకోవట్లేదు. కనీసం ఈ వారం ఈ వాక్యం విన్నానండి అని ఒక మాట అనడానికి కూడా కొంతమందికి నోరు రావట్లేదు. అంటే ఇలా ఎన్ని విషయాల్లో విధేయులుగా లేవనేది మీకే అర్థమవుతుంది. కనుక ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహించడం, రేపడం సేవకుల బాధ్యత. రేపడం అంటే జరిగిపోయిన విషయాన్ని మరలా మీకు ఏం చేయడం, గుర్తు చేయడం. మళ్ళీ ఆ మాటికి ఆ విషయం రేపుతారు. ఏంటంటే చెడు విషయం అయితే ఏం చేయకూడదు, రేపకూడదు. కానీ మంచి విషయం ఏం విన్నారు అనే దాని అర్థం ఏంటి, దాన్ని మరలా మీకేం చేయడం, జ్ఞాపకం చేయడం. ఆ వారం అంతట్లో ఆ వాక్యాన్ని గుర్తు చేయడం. ఆ వారంలో మీరు మరో కూడికి రావచ్చు రాకపోవచ్చు, కానీ ఆదివారం ప్రాముఖ్యమైంది, మరలా ఆదివారం ప్రాముఖ్యమైంది. ఆ ఆదివారం నుంచి ఆదివారం వరకు విన్న వాక్యాలు మనం రేపి మన మనసులో నెమరు వేసుకొని వాటిని గురించి ఆలోచన చేసి మరలా ఆదివారం దేవుని సన్నిధి కోసం సంతోషంగా రావడం అనేది ముఖ్యం. కనుక ఇలా నేను ఎన్నో విషయాల్ని సంఘానికి లేక ప్రతి ఒక్క యవనస్త్రీకి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇన్స్ట్రక్షన్స్గా ఇస్తున్నాను. కానీ చాలామంది వాటిని పాటించట్లేదంటే ఇంకా అవిధేయులుగా ఉన్నామని దాని అర్థం. విధేయతగా మన మనసును మార్చుకోవాలని దేవుని పేరట తెలియజేస్తున్నాను. ఇంకా ఏ విషయంలో మార్పు చెందాలి అంటే వేషధారణ అండి. ఏ విషయంలో మార్పు చెందాలి? వేషధారణ. మనం ఏం మాట్లాడుకున్నామంటే తాత్కాలికమైన మారు మనసు, పశ్చాత్తాపము ఆరాధనకి ఏమైంది, ఆటంకమైంది. ఈ రోజున మనలో మార్పు చెందాల్సిన విషయాలు ఎన్ని ఉన్నాయో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాటి విషయంలో కూడా తాత్కాలికమైన మారు మనసు వద్దు, శాశ్వతమైన మారు మనసు కలిగి ఉండడానికి ప్రయత్నము చేద్దాం. ఇక్కడ ఏంటి? వేషధారణ. వేషధారణ అంటే తెలియదు కదా మనకి ఆ మాటకు అర్థం లేదండి. నాకు ఆ మాటే వినలేదు కదా. వేషధారణ అంటే నటించనమాట. ఇంకేమైనా అర్థం? బయటకు ఒకలాగా లోపలికి ఒకలా. వెరీ గుడ్. ఇవన్నీ ఏమైంటాయి? వేస్తాను. ఇప్పుడు క్రైస్తవులు ఈ విషయంలో మార్పు చెందాలని చెప్పొచ్చు అంటారా? లేదండి, ఎవరున్నారండి అలా నటించే వాళ్ళు, అందరూ యథార్థంగా ఉన్నవారేనండి, ఈ విషయం అసలు అవసరమే లేదు, మనం మాట్లాడుకోవాల్సిన పనే లేదంటామా? ఉంది కదా. త్రికరణ శుద్ధి అంటారు, సంస్కృత పదం త్రికరణ శుద్ధి. ఎప్పుడు విన్నారు? ఓకే. త్రికరణ శుద్ధి అంటే మనస, వాచ, కర్మన. మనసు అంటే ఆలోచనలు, వాచ అంటే మాట, కర్మన అంటే పని. ఆలోచనలు ఏవై ఉన్నాయో మాట అదే ఉండాలి, మాట ఏమై ఉందో పని కూడా అదే ఉండాలి. అప్పుడు త్రికరణ శుద్ధితో మనం ఏం చేస్తున్నాం? పని చేస్తున్నాం. కొన్నిసార్లు ఆలోచనలు ఒకలా ఉంటాయి, మాట ఇంకొకటి చెప్తాం, మాట ఒకటి చెప్తాం, పని ఇంకోటి చేస్తాం. ఇదంతా ఏ జీవితం అనాలి? వేషధారణ. కనుక అక్కడ మనం వెళ్ళింది ఒక ఉద్దేశంతో, కానీ బయటికి చెప్పేది వేరే మాట చెప్తాం. ఉద్దేశాన్ని లోపల దాచేస్తాం, వాళ్ళ మీద ప్రేమను వాళ్ళకు ఉంచుతాం. కనుక ఇక్కడ ఇవన్నీ మన క్రైస్తవ జీవితంలో, దైనందిన జీవితంలో జరుగుతున్న విషయాలే. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. దొంగతనము, వ్యభిచారము, లేకపోతే నరహత్య, ఇవి మాత్రమే పాపాలు, అవి మేము చేయట్లేదంటే మేము పాపాత్ములు కావాలనుకుంటే మనం చాలా పొరపడుతున్నాం. ఇలాంటి ధోరణి, ఈ యొక్క వేషధారణ ధోరణి కూడా దేవుని దృష్టికి అసహ్యమైంది. అది దేవునికి ఎంత మాత్రం నచ్చదు. కనుక ఈ విషయంలో కూడా మనం ఏం చెందాలి?
మార్పు చెందాలి. ఇక నుంచి అలా కాదండి, నేను ఏదైతే అనుకుంటానో అదే మాట్లాడతాను, ఏదైతే మాట్లాడతానో అదే చేస్తానండి అని ఒకవేళ మార్పు చెంది, ఒకవేళ ఏదైనా నువ్వు నీ జీవితాన్ని యథార్థంగా గడపడానికి ప్రయత్నించి మళ్ళీ కొన్ని రోజులు పోయాక ఇది ఇలాగ మనం జీవించలేమని చెప్పి మారిపోతే ఇది కూడా ఎలాంటి మారు మనసు? తాత్కాలికంగా ఎవరు లాంటిది? ఫరో లాంటిదే. ఫరో లాంటిదే. ఒకవేళ ఫరో నీ నోటంట నేను పాపం చేసి ఉన్నాను అని అన్నాడు, కానీ లోపల అలాంటి ఆలోచనలు రాలేదేమో. కాబట్టి ఉపశమనం అయిపోగానే, ఉరుములు తగ్గిపోగానే, వడగండ్లు ఆగిపోగానే మళ్ళీ వాళ్ళని ఏం చేయలేవలేదు, పోనివ్వలేదు. కనుక కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలు అలాగే ఉన్నాయి. ఈరోజు ఆరాధనకి అదే పెద్ద ఆటంకం అయిపోయింది. కష్టం వచ్చినప్పుడే దేవుడు కనిపిస్తుంటాడు, నష్టం వచ్చినప్పుడే దేవుని మీద ఎక్కువగా భక్తి కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడే దేవుని దగ్గరికి పరుగులు ఎడుతూ ఉంటారు, మా కోసం ప్రార్థన చేయండి అని అందరినీ అడుగుతూ ఉంటారు. కానీ ఆ కష్టం తీరిపోగానే ఫంక్షన్లని, పబ్బాలని, లేకపోతే మరొకటని వాటికి సమయాలు ఇస్తారు. దేవుని కొరకే సమయాన్ని వెచ్చించడానికి అసలు సమయమే లేదంట. వేషధారణ జీవిత విషయంలో కూడా మనం ఏం చెందాలి? మార్పు చెందాలి. ఒకరోజు యేసు ప్రభు వారు శాస్త్రులు పరిచయులతో మాట్లాడారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం. వారు ఎవరితో మాట్లాడారంటే శాస్త్రులతోనూ పరిచయులతోనూ మాట్లాడారు. వారిని గురించి డైరెక్టర్గానే యేసు ప్రభు వారు మందలించారు. ఏమనంటే, మీరు చెబుతారే కానీ ఏమీ చేయరని చెప్పి, వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన పరిచయులారా అని డైరెక్టర్గానే యేసు ప్రభు మాట్లాడుతూ వారికి బిరుదు ఇచ్చాడు. ఏమంటే, మీరు సున్నం కొట్టిన సమాధులు. ఎవరు మీరు? సున్నం కొట్టిన సమాధులు అంటే అర్థం, బయట బాగా కనబడుతున్నారు కానీ లోపల అంతా కుళ్ళుతో నిండి ఉందని. ఇదే ఏ జీవితం? వేషధారణ. కనుక నీ ఆలోచన సరైనదై ఉండాలి, అప్పుడు నీ మాట సరైనది అవుతుంది. నీ మాట సరైనదై ఉంటే నీ క్రియ కూడా సరైనది. ఇది త్రికరణ శుద్ధితో పనులు చేయడం అంటారు. వారు నటించేవారు కాదు, వారు యథార్థంగా ఉండేవారు. క్రైస్తవుడిగా త్రికరణ శుద్ధి నీకుందా? వాస్తవానికి మనం ఆ పని చేయకపోవడానికి కారణం ఒకటి ఉంటుంది, కానీ కారణం ఇంకోటి చెప్తాం. దీనేమంటాం? లోపల ఒకటి, బయట ఒకటి. ఎందుకు ఈ పని చేయలేదు, ఎందుకు ఈ రకంగా ఉండలేదు అని అంటారు. అనగానే వెంటనే వారు అక్కడ దాన్ని తప్పించుకోవడానికి అందుకోసం ఈ పని ఇలా జరిగిందండి, అందుకే నేను ఈ పని చేయలేదంటారు. కానీ అది జరగలేదు, ఇంకోటి ఏదో జరిగి ఉంటుంది. దానికి కారణం వంక చెప్పి ఆ పని అందుకు చేయలేదంటారు. అంటే అసలు కారణాన్ని దాచి వేరే కారణాన్ని అడ్డు పెట్టుకొని నేను ఆ పని చేయకపోవడానికి తప్పు నాది కాదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా చాలాసార్లు దైనందిన జీవితాల్లో జరుగుతుంటుంది, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో జరుగుతుంటుంది. అప్పుడే నువ్వు నటిస్తున్నావని, అప్పుడే నువ్వు వేషధారణతో ఉన్నావని దాని అర్థం. దేవుని పిల్లలుగా మనకు అది సరైన విధానము కాదు. వేషధారణ మనల్ని నష్టపరుస్తుంది, అవిధేయత కూడా మనల్ని ఏం చేస్తుంది? నష్టపరుస్తుంది. చివరికి మనం మార్పు చెందాల్సిన విషయాల్లో గర్వం అండి. గర్వం. ఈ విషయంలో కూడా మనం ఏం చెందాలి? మార్పు చెందాలి. మొదటిది ఏం చెప్పాను? అవిధేయతలో మార్పు చెందాలి. రెండవది వేషధారణ. ఈ విషయంలో మనం ఏం చెందాలి? మార్పు చెందాలి. మూడవది గర్వం అండి. ఇది అసలే మనకు సంబంధించింది కాదు. ఏది? గర్వం. అసలు మనకు పరిచయం లేని పదం ఇది. ఒకసారి చెప్పండి, గర్వానికి ఇంకా పదాలు చెప్పండి. అతిశయం. కొంచెం అది కూడా సామాన్యులకు అర్థం కాని పదమే. ఇంకా దగ్గరగా వాడుక భాషలో చెప్పండి. పొగరట్టు. అదిగో. అంటే ఈ పదాలు ఎందుకు చెప్పిస్తానంటే ఏదో ఒక పదం మనకు టచ్ అవుతుంది. గర్వం అంటే నాలో లేదంటారు, పొగర ఇది నాలో ఉన్నట్టుంది అంటే గర్వం అంటే అర్థం కాక పొగరంటే అర్థమయ్యి మనలో ఉన్నదని అనిపిస్తుంది. అందుకే పదాలు చెప్పిస్తున్నాను. ఓకే, పొగరు, ఈగో ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ మీడియం కదా వీళ్ళందరూ, మీకు ఈగో ఎక్కువ. ఇంకా ఉన్నాయి గర్వానికి. అతిశయం అన్నారు, పొగరు అన్నారు, ఈగో అన్నారు. ఏంటి అది? టెంపరీ. ఓకే, ఆ పదము టెంపర్ అనే పదము ఫిక్సిబుల్, నాన్ ఫిక్సిబుల్ అని ఉంటుంది. ఫిక్సిబుల్, నాన్ ఫిక్సిబుల్ అంటే ఫిక్సిబుల్ అంటే వంగుతాయి, వంచితే వంగుతాయి. కొన్ని నాన్ ఫిక్సిబుల్ అంటే వంగవు. కొంతమంది వ్యక్తులు ఎన్నిసార్లు చెప్పినా వంగరు, కొంతమంది లోబడతారు. సో ఆ క్రమానికి వస్తుంది. నెక్స్ట్ ఏ పదాలు ఏం లేవా? అహంకారం. బలుపు చెప్పారు ఇక్కడ, అహంకారం. ఓకే, కళ్ళు నెత్తికి ఎక్కడం లేదా? ఈ పదాలు కావా? ఓకే. కనుక ఇంకా ఇక్కడ ఇగో అన్నారు. కొంచెం మనకి వాడుక భాషలోకి వస్తే కొవ్వు అంటారు. కొవ్వు పట్టడం. ఇవన్నీ ఏ పదాలకు ఏ విధానానికి వస్తాయి అంటే, నేను ఎందుకు ఇన్ని పదాలు మీతో మాట్లాడిస్తానంటే, మనము కొన్ని పదాలు మాట్లాడేటప్పుడు ఇది నాకు సంబంధించింది కాదని మన మనస్సు తప్పిస్తుంది.
అది నీకు సంబంధించింది కాదని. కానీ మనకు సంబంధించింది అనే విషయం తెలియాలంటే దాని పర్యాయ పదాలు కూడా మనకేం కావాలి, తెలియాల్సింది. కనుక అందుకే మీకు చెప్పించాను. అంటే నేటి క్రైస్తవులు మార్పు చెందాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో ఇది కూడా ఒకటి. దేవుడికి ఎవరు నచ్చరు? గర్విష్ఠులు నచ్చరండి. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును ఏమి యుక్తములు? పాపయుక్తములు. అవి పాపానికి సంబంధించినవి. గర్వం కూడా, అహంకారం కూడా, ఈ రకమైనటువంటి పొగరుతో మాట్లాడడం కూడా, లేక టెంపర్తో ఉండడం కూడా, కళ్ళు నెత్తికెక్కినటువంటి తత్వంతో ఉండడం కూడా మనము పాపంతో సమానమైనవి. కనుక దేవుని ఎదుటే కొంతమంది గర్వపడుతూ ఉంటారు అనుకుంటారు. కొంతమంది అంటారు మాకు దేవుని ఎదుట అంత గర్వం ఉండదండి, దేవుని ఎదుట నాకెందుకు గర్వం ఉంటుంది అంటే, దేవుని ఎదుట లేదు. ఎవరి ఎదుట ఉంటుంది? మనుషుల ఎదుట. దేవుడు అంటే లోపడం, దేవుడు అంటే గొప్పవాడండి, ఆయనకి ముందు మనం గర్వం ఎందుకు పడతామండి, ఆయన ముందు మనం ఎందుకు అంత అతిశయపడతామండి, మనం ఆయన ముందు మనకెందుకు పొగరు ఉంటుందండి, ఆయన గొప్పవాడు, ఆయన దీవిస్తేనే మనం దీవించబడతాం అంటే, మరి దేవుని ఎదుట గర్వం లేదు, మనుషుల ఎదుట ఉండొచ్చా? మనుషుల ఎదుట ఉండకూడదు. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు. ఏమని రాయబడి ఉంది? పిల్లలారా మీరందరూ పెద్దలకు ఏమై ఉండండి, లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివారి ఎడల, ఆ పదం చూడండి, ఎవరి ఎడల? ఎదుటివారి ఎడల దీన మనస్సు. అంటే ఇప్పుడు మనుషుల ఎడల ఆవిడెంత, ఆవిడ బతుకెంత, నిన్న కాక మొన్న వచ్చిన ఆవిడ నాతో ఇలా మాట్లాడుతుందా అంటే ఎవరి ఎడల? ఇది ఎదుటివారి ఎడల. ఆడేంటి, ఆడి జీవితం ఏంటి, నా ఏజ్ అంత లేదు, ఆడి అనుభవం, లేకపోతే నా అనుభవం అంత లేదు, ఆడి ఏజు, ఇదే కదా. సో ఇలాగ మనం మనుషులు ఎదుట, అంటే ఇక్కడ మనం చాలా పొరపడే విషయం ఏంటంటే, నాకు దేవుని ఎదుట గర్వం లేదండి, దేవుడు గొప్పవాడండి, ఆయన ముందు నేను ఎందుకు పొగరగా ఉంటాను, ఆయన విషయంలో నేను ఎందుకు అలా అహంకారంగా ఉంటాను, అలా ఉండనండి అంటే, దేవుడి ముందు గర్వంగా లేకుండా ఇలా మనుషుల ముందు గర్వంగా ఉన్నా దేవుడు అంగీకరించడం. ఎందుకంటే దేవుడు స్వయంగా చెప్పాడు ఏమనంటే, మీరు ఎదుటివారి ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి, దీనంగా ఉండండి. కనుక ఎంత నువ్వు గొప్పదానివైనా, లేకపోతే ఎంత కొన్ని గొప్ప కార్యాలు చేసిన వ్యక్తివైనా, మనం ఎదుటివారి దగ్గరికి వచ్చాక వారే మనకంటే గొప్ప ఘనం అని చూడాలి తప్ప, వారికంటే మనం ఘనం అనే భావం మన మనసులోకి రాకూడదు, నువ్వెంత అనే భావం రాకూడదు. ఇంకా ఇలాంటి విషయాల్లో క్రైస్తవులుగా మనం ఏం చెందాలి? మార్పు చెందాలి. అది తాత్కాలికమైన మార్పు అయి ఉండకూడదు, నటనతో కూడిన మార్పు అయి ఉండకూడదు. చాలా విషయాల్లో మనం మార్పు చెందిన వారమే, కానీ వెనక్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే అది సరైన మారు మనసు కాదు కనుక ఇక్కడేముంది, ఇంకా ఎదుటివారి ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి. ఇంకా కంటిన్యూగా ఇంకో మాట ఉంది, దేవుడు అహంకారుల్ని ఎదిరించి దీనులకే ఏమిస్తాడట? కృపనిస్తాడు. అంటే నువ్వు అహంకారం అయ్యి కొన్నిసార్లు ఎదుటివారి ఎడల అహంకారం కనుపరిచి దేవుడిచ్చే కృపను మనం ఏం చేసుకున్నాం? కోల్పోయాం. దేవుడు అహంకారులను ఎదిరించి, అంటే దేవుడు అహంకారులకి తన కృపను ఇవ్వడట. ఎవరికి కృపనిస్తాడు? దీనులకి ఇస్తాడు. మనం అహంకారులమై దేవుడు కృపను ఏం చేయకుండా పొందుకోకుండా పోయాం. మనం ఎవరినైతే తక్కువ చూస్తామో వారే హెచ్చించబడతారు. ఎవరైతే మనం నీచులను చూసామో, ఎవరైతే నాకంటే వారు ఎందుకు పనికిరాని వారు ఎంచామో, లేకపోతే ఎవరినైతే మనం కొంచెం తక్కువ చేసి ఆలోచించామో వారిని దేవుడు ఏం చేస్తాడో? హెచ్చిస్తాడు. ఎందుకంటే నీవు వారి ఎదుట గర్వపడ్డావు, నువ్వు గర్వించుకున్నావు, కాబట్టి దేవుడు నీ కృపను దూరం చేస్తాడు. నీకు రావాల్సిన కృపని, నీకు చెందాల్సిన కృపని, ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేస్తాడట? దూరం చేస్తాడు. ఈరోజు నువ్వే చేతులరా దేవుని దీవుల్ని పోగొట్టుకున్నావు. మళ్ళీ పైపెచ్చి ఏమంటామంటే, వాళ్ళ ఏడుపులు తగిలాయి, వీళ్ళ ఏడుపులు తగిలాయి, వాళ్ళ దిష్టి తగిలేసింది, వీళ్ళ దిష్టి తగిలేసింది. ఇది మామూలు కనుదృష్టి కాదు. మా ఇంటి ముందు పెద్దది కట్టుకోకపోతే మా ఇండ్లంతా వాళ్ళ నోట్లో పడిపోద్ది. వాళ్ళ నోరు మామూలు నోరు కాదు, వాళ్ళ చూపు మామూలు చూపు కాదు. కృప పోగొట్టుకుంది ఎవరు? మనం. దేవుడు కృపను ఎవరికి ఇస్తాడు? దీనులైన వారికి ఇస్తాడు. కనుక ఈ రోజున మార్పు చెందాల్సిన విషయాలు అవిధేలుగా ఉన్నాం. చాలా పనులు చెప్పినవి చేయట్లేదు, ఇటు సేవకులు చెప్పినవి చేయట్లేదు, తల్లిదండ్రులు చెప్పినవి చేయట్లేదు, పెద్దలు చెప్పినవి చేయట్లేదు, మనం చెప్పిన పనులు చేయట్లేదు, మనం అవిధేయులుగా ఉన్నాం. మార్పు చెందాలి. రెండవది, మనం వేషధారులుగా ఉన్నాం. కొన్నిసార్లు మాట ఒకటి జీవితం ఒకటి అవుతుంది, ఆలోచన ఒకటి జీవితం ఒకటి అవుతుంది. మనం చేసిన పనికి కారణం వేరొకటి చెప్తున్నాం, అసలు కారణం ఒకటి దాచేస్తున్నాం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇందులో కూడా మనం ఏం చెందాలి? మార్పు చెందాలి. మూడవది, గర్వం ఉంది, అహంకారం ఉంది. ఈ విషయంలో దేవుడు మనల్ని ఆక్షేపణ చేస్తున్నాడు. ఈ విషయంలో కూడా మనం ఏం చెందాలి? మార్పు చెందాలి. అందరికీ వచ్చిన ఒక పదం తెలుసా? సామెతల గ్రంథం 16:5, నాశనమునకు ముందు గర్వం వచ్చును. సామెతలు 16:5, 16, 18. ఈ మాటలు అర్థం చేసుకోవడానికి ఎవరైనా సరే నాకు చదువు ఉండాలండి ఈ మాటలు అర్థం కావడానికి అని అనవలసిన అవసరం లేదు. దేవుడు చెప్పిన ఈ మాటలు అర్థం కావడానికి, నీవు నాశనం అయిపోవడానికి నీ గర్వమే కారణం అనే మాట చదువు లేని వారికి కూడా ఏమవుతుంది?
అర్థమవుతుంది. చదువు లేని వారికి కూడా ఈ మాటలు ఏమవుతాయి? అర్థమవుతాయి. అంటే దేవుడు ఎంత స్పష్టంగా నీ యొక్క నాశనానికి కారణమైన వాటిని తెలియజేస్తున్నాడు. ఎందుకు అవుతుందో, ఇలా ఎందుకు అయిపోతుందో నా జీవితం, ఎందుకు నా జీవితం ఇలా నాశనం అయిపోతుందో అని మనం అనుకుంటూ ఇదేదో నాకు తెలియట్లేదు అనుకుంటాం. కానీ తెలియకపోవడం ఏం లేదు, అందులో ఉన్న విషయాలన్నీ దేవుడు స్పష్టం చేశాడు. చదవండి 5వ వచనం. గర్వ హృదయులు అందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు ఏం పొందుతారట? శిక్ష పొందుతారు. నిశ్చయముగా వారు ఏం పొందుతారండి? శిక్ష పొందుతారు. యెహోవాకు ఎవరాలు? హేయులు. దేవుడికి ఇష్టం ఉండదాలంటే. కనుక నీ అందాన్ని బట్టి గర్వపడ్డావా, లేకపోతే నీ ధనాన్ని బట్టి గర్వపడ్డావా, నీ బలాన్ని బట్టి గర్వపడ్డావా, నీ వెనక ఉన్న బంధువర్గాన్ని బట్టి గర్వపడ్డావా, నీ సీనియారిటీని బట్టి గర్వపడ్డావా, సంఘంలో నీకున్న తలాంతులు ఇతరుల కంటే కొంచెం మెండుగా ఉన్నాయని గర్వపడ్డావా, నీ సంఘంలో తోటివారితో పోల్చుకుంటే నేను బెటరే కదా నీకు కనిపించి గర్వపడుతున్నామేమో. కానీ ఈ రోజున ఏ విషయంలో కూడా మనం గర్వపడడానికి సరిపోయిన వారమే కామని. మనం దేవునితో పోల్చుకుంటే ఇంకా అసంపూర్ణమే. దేవునితో పోల్చుకుంటే, యేసు ప్రభుతో పోల్చుకుంటే మనం ఎవరమాట? అసంపూర్ణమే. ఇంకా చాలా విషయాల్లో మనం ఎదగాలనే విషయం, మనం చాలా విషయాల్లో తెలుసుకోవాలి, మారాలనే విషయం మనకు అర్థమవుతుంది. ఇతరులతో పోల్చుకుంటే గొప్పలమే. కాబట్టి పోల్చుకునేది ఇతరులతో కాదు, ఎవరితో? యేసు ప్రభు జీవితంతో మనం ఏం చేసుకోవాలి? పోల్చుకుంటే మనం గర్వం తగ్గించుకొని దీనులమై మనం ఎదగాలనే విషయం మనకేమవుతుంది? అర్థమవుతుంది. కనుక ఈ 3 విషయాల్లో మనం ఏం చెందాలి? మార్పు చెందాలి. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. జాగ్రత్త, ఈ విషయమై ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఇందులో రెండో విషయం ఏంటంటే, మొదటిది ఏం చెప్పాను? మారు మనస్సు మనకి అవసరమా కాదో చెప్పాను. అవసరమని 3 విషయాలు గుర్తు చేసుకున్నాం. ఇందులో రెండో విషయం ఏంటంటే, నిజమైన మారు మనసు ఎలా వస్తుంది? ఇప్పుడు ఏ మారు మనసు ఉండకూడదు అనుకుంటున్నాం? ఫరో లాంటి మారు మనసు ఉండకూడదు. తాత్కాలికమైన మారు మనసు ఉండకూడదు. ఈరోజు పాపం చేశాను, తప్పు అయిపోయిందని చెప్పి ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పి మళ్ళీ 2 రోజులు 4 రోజులు పోయాక మళ్ళీ అదే తప్పులు చేయకూడదు. అది సరైన మారు మనసు కాదు. మరి అలాగైతే నాకు నిజమైన మారు మనసు ఎలా వస్తుందండి? నేను మళ్ళీ ఆ తప్పు వైపుకి, అలాంటి పాపం వైపుకి వెళ్లకుండా నేను అన్న మాట ప్రకారంగా జీవితకాలం బ్రతికి అంత మారు మనసు నాలోకి ఎలా పుడుతుందండి అని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యం నుండి ఈ సంగతిని ఈరోజు పరిశీలించేద్దాం. అప్పుడు మనం ఆరాధనకి ఆటంకం అవ్వదు, దేవుని కొరకు బ్రతకడానికి కూడా ఏమవుదు? ఆటంకం అవ్వదు. కనుక ఇప్పుడు ఏంటంటే, అసలు నిజమైన మారు మనసు ఎలా రావాలనే దాని విషయంలో మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఫరోకు కానీ లేకపోతే కొంతమంది వ్యక్తులుగా మనకు కానీ మార్పు దేన్ని దోహదం చేసుకొని వస్తుంది? కష్టాలు, అనారోగ్యం, నష్టం, తీవ్రమైనటువంటి ఇబ్బందులు. అసలు వాటి వల్ల, ఆ బాధల వల్ల మనము మారు మనసు పొందడానికి రాకూడదని. అదేంటండి, ఎవరైనా అలాగే కదా వస్తారు? ఎవరైనా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడే కదా మార్పు చెందుతారు, వాళ్ళకి నష్టం వచ్చినప్పుడే కదా మార్పు చెందుతారు, వాళ్ళకి మొట్టికాయలు పడినప్పుడే కదా దేవుడు గుర్తొస్తాడు. అంతేనా? ఇది కదా జరుగుతుందంటే దేవుని వాక్యం ఒకటి సెలవిస్తుంది. అది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని యొద్దకి నీ మనస్సుని సంపూర్ణంగా సమర్పించుకోవాలంటే నీకు ఇలాంటి ఆలోచనలు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. మారు మనసు పొందడానికి ఏం ప్రేరేపిస్తుంది? దేవుని అనుగ్రహం ప్రేరేపించాలట. ఏం ప్రేరేపించకూడదు? మనం ఇందాక మాట్లాడింది, కష్టాలు, నష్టాలు, శ్రమలు, అనారోగ్యాలు, బాధలు మనల్ని ప్రేరేపించకూడదు. మారు మనసుకి ఏం ప్రేరేపించాలి? దేవుని అనుగ్రహం. ఏంటి దేవుని అనుగ్రహం మనల్ని ప్రేరేపించడం ఏంటి? ఒకసారి పూర్తిగా చదివేద్దాం వచనం. మరలా చదువుతున్నాను. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును ఏం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీకు ఏదైనా కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు అక్కడ కూడా దేవుని అనుగ్రహము, దేవుని సహనము, దేవుని శాంతం నీ మీద ఉంది. అది నువ్వు తెలుసుకోవాలి ఆ టైంలో. ఏంటదంటే, మనం చేసిన తప్పుకి 1000 దెబ్బలు వేయాలి, కానీ 2 దెబ్బలు వేసాడు. ఇంకా 998 దెబ్బలు నీ మీద పడకుండా దేవుడు ఆగాడు. చెప్తాను, నా మాట మీకు అర్థమైంది లేదు. మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపానికి, మనం చేసిన అవిధేయతకి, మనలో ఉన్న గర్వానికి, మనలో ఉన్న వేషధారణకి దేవుడు ఎన్ని దెబ్బలు వేయాలంటే 1000 దెబ్బలు వేయాలి. ఒక 1000 దెబ్బలు వేయాల్సిన దేవుడు 2 దెబ్బలు వేసేసరికి విలవిల్లాడిపోయావు. ఆ 1000 దెబ్బలకి భయపడిపోయి దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ పెడుతున్నావు. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 1000 దెబ్బలు వేయాల్సిన దేవుడు నన్ను 2 దెబ్బలు వేసి ఇంకా సహించి, ఓర్చి, శాంత వహించి ఆ 999 దెబ్బలు వేయకుండా ఆగాడు. ఎందుకంటే నేనేం చెందానని? మార్పు చెందానని. ఆయన అనుగ్రహాన్ని బట్టి మనం ఏం చెందాలి? మార్పు చెందాలి. నన్ను క్షమించాడు. దేవుని అనుగ్రహము మనకి మారు మనస్సు కలుగు చేస్తుందని మనం ఏం చేయాలి? ఎరగాలి. ఆ అనుగ్రహ ఐశ్వర్యాన్ని, ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని మనం ఏం చేయకూడదు?
తృణీకరించు. ఆ టైంలో మనకు అది గుర్తురాదు, బాధతోనే వచ్చాను తప్ప, బాధ భరించలేక తప్పు అయిపోయింది అన్నాను తప్ప, దేవుడు నన్ను ఎంత ప్రేమించాడా, అసలు యాక్చువల్గా నన్ను శిక్షిస్తే ఎలా శిక్షించాలి, నేను చేసిన పాపాలు నాకు తెలుసు, నా అవిధేయత నాకు తెలుసు, నేను ఎన్ని ఘోరాలు చేశాను నాకు తెలుసు, నన్ను ఎంత శిక్షించాలి, అలాంటి నన్ను అంత శిక్షించకుండా నా యొక్క తప్పేంటో తెలుసుకునేలాగా కొంత శిక్షించి నా మీద శాంతం వహించాడు. ఆయన దీర్ఘశాంతానికి నేను దాసుని అవ్వాలి కదా అని ఎవరైనా మార్పు చెందితే మరలా తప్పు చేయడానికి మనసు ఆలోచన చేయదు. ఈరోజు ఆ విషయంలో మనం ఇంకా వెనకబడి ఉన్నాం. దేవుడు అనుగ్రహం అర్థం కావాలని ఎక్కడైనా చూడండి, ఆది కాండం నుంచి ఇప్పుడు వరకు దేవుడు ప్రజలు శిక్షించాడంటే ఆ శిక్ష వేయడానికి ముందు హెచ్చరించాడు, కొన్ని రకాలైనటువంటి బాధలతో వారిని మేలుకొల్పాడు. అప్పటికి వారు మార్పు చెందినప్పుడు వారిని దయదలిచాడు, కానీ వారి మార్పు శాశ్వతంగా లేనప్పుడు శాశ్వతంగా వారిని ఏం చేశాడు, శిక్షించాడు. ఈరోజు నీకు నాకు అర్థం కావాల్సిన విషయం అదే. ఎవరైనా అలాగే మార్పు చెందుతారు కదంటే, మార్పు నువ్వు అనారోగ్యం వచ్చినప్పుడు మార్పు చెందుతున్నావు, కష్టం వచ్చినప్పుడు మార్పు చెందుతున్నావు, నీ నెత్తి మీద 2 మొట్టికేలు పడేసరికి మార్పు చెందుతున్నావు. కానీ అక్కడ నువ్వు ఆలోచించాల్సిందే, నేను చేసిన పాపం ఏంటి, ఆ పాపానికి శిక్ష ఇదేనా, దేవుడు వేస్తే ఈ శిక్ష వేస్తారు, అసలు ఈ శిక్షకి నేను సరిపోతాను, ఇంతకు మించిన శిక్ష దేవుడు నాకు వేయాలి కదా, అయినా నన్ను ఏం చేశాడు దేవుడు, క్షమించాడు. ఎందుకు క్షమించుంటాడు, ఈ శిక్షతోని దేవుడు ఎందుకు ఆపుంటాడు, నేనేం చెందాలి, మార్పు చెందాలని కదా. దేవుని అనుగ్రహము, దేవుని దీర్ఘశాంతము, దేవుని యొక్క ఆ యొక్క సహనము నాలో ఏం కలుగు చేయాలి, ఇప్పుడు మార్పును కలుగు చేయాలి. మీకు అర్థం కావడానికి మరో మాట చెప్తాను. యేసు ప్రభు రాకడ ఎప్పుడు జరగాలి, యేసు ప్రభు రాకడ ఎప్పుడు జరగాలి, మనందరం పాటలు పాడుతున్నాం కదా, ప్రియ యేసు రాజా నీ రాక కొరకై ఎదురు చూస్తాం. ఆయన ఎప్పుడు వస్తానన్నాడు, నేడో రేపో ఆ ప్రియుని రాకడ జరుగుతా జరగదా అంటే, ఇప్పుడు రాకుండా ఆగడానికి కారణం కదా, అంతే కదా. చూడండి పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం. అంటే ప్రభు రాకడ ఆలస్యం అయిపోతుంది అనుకున్నాం, కానీ ఆలస్యం అవడం కాదు. ఏంటంటే దాని అర్థం, ఆలస్యం చేసేవాడు కాదు, కానీ ఎవడను నశింపవలనని ఇచ్చేంపక అందరూ ఏం పొందాలి, మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇప్పుడు దేవుని గుణం దీర్ఘశాంతం, దేవుని గుణం సహనం, దేవుని గుణం అనుగ్రహం. ఇవి ఎందుకంటే మనం ఏం చెందడానికి, మార్పు చెందడానికి. ఎక్కడైనా శిక్షకు భయపడుతున్నావు నువ్వు, అందుకే శిక్ష తగ్గిపోగానే మళ్ళీ ఏం చేస్తున్నావు, మళ్ళీ శిక్ష తగ్గిపోని ఏం చేస్తున్నావు, పాపం చేస్తావు. శిక్షకి నువ్వు భయపడడం కాదు, దేవుని అనుగ్రహానికి నువ్వు మార్పు చెందాలని. ఎంత ప్రేమించండి నిన్ను, అసలు నీ జీవితాన్ని నా జీవితాన్ని ఎలా ఉంచాల్సిన అవసరం లేదు ఆయనకి. ఎప్పుడో మనల్ని తన శిక్షతో తన ఉగ్రతతో మనల్ని ఏం చేయొచ్చు, నాశనం చేయొచ్చు. అందుకు ఆయన అన్యాయస్తుడు అయిపోడు కూడా. ఎందుకు అన్యాయస్తుడు అవడం, మనం చేసిన పాపానికి ఏం వేస్తాడు, శిక్ష వేస్తాడు. అందుకు ఆయన ఏమవడం, అన్యాయస్తుడు అవడం. అనవసరంగా అన్యాయంగా చంపేశాడు, అన్యాయంగా తీసేశాడు, అన్యాయంగా వీరికి ఇది వేస్తాడని ఆయన గుణానికి ఏమో మచ్చ కలగదు. కానీ అన్యాయంగా అలా మన మచ్చ కలగదు కాబట్టి ఆయన శిక్షిస్తున్నాడంటే శిక్షించట్లేదు. ఏం చేస్తున్నాడు, ప్రేమించి 2-3 దెబ్బలేసి నీ మార్పు కొరకై ఎదురు చూస్తూ ఆయన అనుగ్రహం చూపిస్తుంటే ఆ అనుగ్రహాన్ని ఇంకా మనం కాలదనుతున్నాం. ఉపశమనం అవగానే, రోగం తగ్గిపోగానే, బాధలు తీరిపోగానే, అప్పులు తీరిపోగానే, కష్టాలు తీరిపోగానే మనం ఒకప్పుడు చేసిన భక్తిని వెనక్కి వేసేస్తున్నాం. అదే ఫరో లాంటి మారు మనసు. అలా మారు మనసు పొందకుండా ఉండాలంటే ఇప్పుడు నీకు నాకేం అర్థం కావాలి, దేవుని అనుగ్రహము, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని సహనం మనకేం కావాలి, అది అర్థమైన వాడు మార్పు చెందితే ఆ మార్పుని శాశ్వతంగా నిలిచిపోద్ది అంతే. మళ్ళీ ఆ పాపం వైపుకి ఆ జోలికి వెళ్ళడు. కనుక ఎప్పుడో నేను నా పిల్లలు రోడ్డును పడిపోవాలా, నేను చేసిన పాపానికి దేవుడు శిక్షిస్తే. ఎప్పుడో నా జీవితం సర్వనాశనం అయిపోవాలా, నేను చేసిన దోషాలకి దేవుడు గారిని కన్నెర చేస్తే. ఆయన నన్ను కరుణించాడు, ఆయన నా పట్ల దీర్ఘశాంతం వహించాడు. చూడండి ఒకసారి 103వ కీర్తనలో కీర్తనకారుడు ఏమన్నాడు, 8వ వచనం నుంచి 17వ వచనం వరకు. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ, చూడండి, ఎల్లప్పుడూ మన మీద ఏమాడేవాడు కాదు, వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపం చూపేవాడు కాదు. మన పాపములు బట్టి, మన పాపాలు బట్టి మనకేం చేయలేదట, ప్రతీకారం చేయలేదు. మన దోషములు బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. ఇచ్చుంటే ఆ వెయ్య మన మీద పన్ను, కానీ 2 దెబ్బలకే మనం విలవిల్లాడాం.
కానీ ఆ దెబ్బలకి విలువలాడి ఆ దెబ్బలకు భయపడి మనం దేవుడి దగ్గరికి వచ్చాం. కానీ దేవుడు నన్ను ఇంకా 99 లేక 998 దెబ్బలు పన్నవ్వకుండా ఆపాడు. ఇంత ప్రేమగల దేవుడిని నేను ఎందుకు వదులుకున్నాను? ఆ ప్రేమగల దేవుడికి వ్యతిరేకంగా నేను ఎందుకు బతుకుతున్నాను? ఆ దేవుడికి మనసు నొప్పించే పనులు నేను ఎందుకు చేస్తున్నాను? అసలు అలా జీవించకూడదు కదా అని ఆ ప్రేమకు మనం దాసోలం అయ్యేవారు పూర్తిగా మార్పు చెందేవారు. వారి మార్పు శాశ్వతంగా ఉండిపోతుంది. దేవుని అనుగ్రహము మనకేం కలుగు చేయాలి? మారు మనస్సును కలుగు చేయాలి. తాత్కాలికమైన మారు మనసు దేవునికి ఇష్టమైంది కాదండి. కనుక ఎన్నో ఆదివారాలు మానేసాం. దేవుడు శిక్షించకుండా నేను వదిలెట్టాడంటే ఆయన చులకనైపోయాడు అని అర్థమా? ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థం. కానీ ఈ ప్రేమ మనకి కొంతమందికి ఏం కావట్లేదు. కనుక తల్లిదండ్రులకు అవిధేయులైనా ఇంకా నువ్వు భూమి మీద ఉన్నావు. వేషధారంతో నటిస్తున్నా ఇంకా నువ్వు భూమి మీద ఉన్నావు. గర్వంగా ప్రవర్తిస్తున్నా కొన్నిసార్లు దేవుడు కనికరించి నీకు సహాయము చేస్తున్నాడు. ఇవి కూడా ఎన్నాళ్ళు ఉంటాయి? ఈ కృప ఎంతకాలం ఉంటుంది? ఈ కనికరం ఎంతకాలం ఉంటుంది అంటే కొంతకాలమే. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా ఏమవుతాడు? నాశనం అవుతాడు. కానీ ఈ లోపే మనం ఏం చెందాలి? మార్పు చెందాలి. అనుగ్రహ ఐశ్వర్యము మనకేం కలుగు చేయాలట? మారు మనస్సుని కలుగు చేయాలి. కంటిన్యూ చదవండి. ఇంకా అక్కడ ఉన్న మాటలు కంటిన్యూ చదవండి. ఆ కృప అంత అధికంగా ఉంది. ఎలాగట? తండ్రి తన కుమారులు ఎలా జాడిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారు ఎలా ఏం పడుతున్నాడు? జాడిపడదు. మనము నిర్మింపబడిన రీతి, మనం ఎలా నిర్మించబడ్డామో ఎవరికి తెలుసు? ఆయనకే తెలుసు. మనం నిర్మింపబడిన రీతి ఆయనకి తెలుసు కనుక ఆయనకు తెలిసే ఉన్నది. మనం మట్టివారిమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉంది. ఆ అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. వాటి మీద గాలి వేచగానే అది ఏమైపోతుంది? లేకపోను. ఆ మీదట వారు దాని చోటు దాన్ని ఎరగదు. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద, ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లలకి తరతరములు ఏమవుతుందట? నిలుచును. ఎందుకంటే నువ్వు నేను గడ్డి వలె ఉన్నావని ఆయన తెలుసు కనుక నీ మీద నా మీద ఏం చూపిస్తున్నాడు? కనికరం చూపిస్తున్నాడు. అయినా నువ్వు మార్పు చెందకపోతే, ఈ కనికరము ప్రేమని నువ్వు అర్థం చేసుకోకపోతే దేవుని యొక్క ఉగ్రత ఒక రోజు ఉంటుంది. ఆ రోజు ఇంకా మనం తప్పించుకోవడానికి వీల్లేదు. ఈ లోపే మనం ఏం చెందాలి? మారు మనస్సు బాధలు బట్టి రాకూడదు. మారు మనస్సు కష్టాన్ని బట్టి రాకూడదు. మారు మనస్సు నీకు వచ్చిన నష్టాన్ని బట్టి రాకూడదు. మారు మనస్సు దేవుడు ప్రేమ అర్థమైతే వస్తుంది. దేవుడు ప్రేమ అందులో కనిపించాలి. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుని ప్రేమ ఏంటో చూడు. కష్టం అంటే దేవుడు ప్రేమించట్లేదు అనుకుంటున్నాం. కష్టాన్ని ఒకసారి అంచనా వేస్తే మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములు బట్టి మనకి ఇచ్చుంటే అది ఏ రీతిలో ఉన్నాం. చివరికి ఆ దేవుని క్షమా గుణము, ఆ దేవుని క్షమాపణ తత్వము ఒక రూపంలో ఈ లోకంలోకి వచ్చింది. ఆ క్షమాపణ గుణము, ఆ దేవుని యొక్క క్షమాపణ తత్వం ఒక రూపంలో ఈ లోకంలోకి వచ్చింది. ఎవరైనా? ప్రభువు అయిన యేసుక్రీస్తు. అది ఈ భూమి మీద నడిచింది. ఆ గుణం ఆయన వెళ్తున్న ప్రతి చోట అందరికీ ఆయన ఏమిచ్చాడు? క్షమాపణే ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. మీకు 2 ఉదాహరణలు చెప్తాను, ఆలోచన చేయండి. ఏ బాధలు ఉన్నాయని జక్కయ్య వచ్చి మారు మనసు పొందాడు. జక్కయ్య, పొట్టి జక్కయ్య, మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య మార్పు చెందుతున్నానని తన ప్రభువుని ఇంట్లోకి పిలిచి, ఇంట్లోకి వచ్చిన ప్రభుతో ఏమన్నాడంటే, నేటి నుంచి నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో, అన్యాయంగా తీసుకున్న వాడికి 4 గంటలు నేను తిరిగిస్తాను. నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తానని. ఏ మంచం మీద ఉన్నాడా? కురుపులతో ఉన్నాడా? బాధలతో ఉన్నాడా? దేనికి మారు మనసు? ఏమర్థం చేసుకున్నాడు? నాలాంటోడి ఇంటికి ప్రభువు వచ్చాడంటే నన్ను ఎంతో కరుణించాడు. అసలు నాలాంటోడి ఇంటికి నాకు వైపు కన్నెత్తు కూడా చూడకూడదు. ఎంత అన్యాయం చేసినోడు నేను, అని అక్రమాలు చేసినోడిని, బేదల్ని లాక్కొని, బేదల దగ్గర డబ్బులు లాక్కొని సంపాదించిన ఈ సొమ్ము నేను ఇంత ధనవంతునయ్యానంటే ఎవరి దగ్గర ఎంతలాగా నేను లాక్కున్నా నాకు తెలుసు. అలాంటి వాడి దగ్గరికి ప్రజలందరూ కూడా ద్వేషించిన నా ప్రభువు నన్ను ప్రేమించి నా ఇంటికి వచ్చాడంటే ఆ అనుగ్రహము, ఆ కనికరం వాళ్ళు ఏం కలుగు చేసింది? మార్పును కలిసింది. ఏదో మంచం మీద ఉండి బాధలు అనిపిస్తున్న సమయంలో ఆయన మార్పు చెందినవాడు కాదు. కనుక ఈరోజు మారు మనసు ఎవరికి అవసరం అంటే, బాధల్లో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, అప్పుల్లో ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి అవసరం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. ఈరోజు పాపం చేసి ఇంకా బతికే ఉన్నామన్నా మనం కూడా ఏమీ అర్థం చేసుకోవాలి? దేవుని ప్రేమను అర్థం. మనకి మారు మనసు అవసరమే, వాళ్ళకి అవసరమే. వాళ్ళకి మనకి కూడా ఆధారం దేవుడి కృప కనికరమే. చివరికి యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి, ఆ తల వెంట్రుకలతో తుడిచి, నోటితో ముద్దు పెట్టుకొని అత్తరిని పాదాలకు పూసినటువంటి పాపాత్మురాలైన స్త్రీ కూడా హ్యాపీగానే ఉన్న ఆవిడే. ఆవిడకి ఏ బాధలు లేవు, భౌతికంగా ఏ కష్టాలు లేవు. ఆవిడ ఆ పడుపు వృత్తితో సంపాదించిన సొమ్ముతో ఆమె హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఆమె మనసులో పాపం వేధిస్తుంది. మనుషులు ఎవరు కూడా ఆమెను ప్రేమించలేదు. చివరికి ఆమెకు పెట్టిన పేరేంటి? ఏం పేరు పెట్టారు? ఆవిడ ఏమంటున్నారు? ఆవిడ పేరెట్టి పెళ్ళలేదు ఆమెని. ఏమన్నారు? పాపాత్మురాలైన స్త్రీ. ఆ సీమోను, ఆ ఇంట్లో యేసుప్రభు ఉన్నాడు. సీమోను అనుకుంటున్నాడు మనసులో, ఈ పాపాత్మురాలు ముట్టుకుంటే యేసుప్రభు పెట్టి ముట్టుకొని ఇచ్చాడని.
అప్పుడు యేసుప్రభు చెప్పాడు, ఈమె విస్తారముగా పాపాలు చేసి విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక, ఆమె విస్తారమైన పాపాలు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. ఏంటి ఆమె గ్రహించిందంటే, నాలాంటి పాపాత్మురాల్ని ముట్టుకొని ఇచ్చాడు అంటే ప్రభు ఎంత కనికరం గలవాడు, ఇంక నేను ఎన్నటికీ పాపము చేయనని మార్పుతో కన్నీళ్లతో ఉంది కనుక ఆ మారు మనసు కష్టాన్ని బట్టి వచ్చింది కాదు, దేవుడి యొక్క ప్రేమను బట్టి. ఈరోజు తాత్కాలికమైన మారు మనసు అంటే అర్థం కష్టానికి భయపడినప్పుడు వచ్చేది, దేవుడు ప్రేమ అర్థం కాక వచ్చేది. కానీ శాశ్వతమైన మారు మనసుకు అర్థం దేవుడు ప్రేమ అర్థమైతే వస్తుంది. ఆ ప్రభు సిలువలో మరణించాడు, ఎన్నో శిక్షలు అనుభవించాడు. ఎవరి కోసం? మనకు సినిమా వేడుకలా కనిపిస్తుంది, కానీ నీకు నాకు అర్థం కావాల్సిన ఏంటంటే, నేను అక్కడ ఉండాలి, నాకు బదులు నా నిమిత్తం ఎవరు అక్కడ ఉన్నారు? ప్రభు అక్కడ. ఆ ప్రేమ అర్థమైతే ఖచ్చితంగా మనం ఏం పొందుతాం? మారు మనసు పొందుతాం. ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క జీవితం మనకు మారు మనసుకు ప్రేరేపించాలి. కానీ ఇవన్నీ వదిలేసి ఏదో నష్టం కష్టం కలిగిందని కొన్నిసార్లు ఏదో మనం జీవితాన్ని దేవుడికి అప్పగించుకుంటున్నాం. కానీ అప్పటికప్పుడే మళ్ళీ ఏమైపోతున్నాం? వెనక్కి వెళ్ళిపోతున్నాం. వద్దండి, దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం, ఆయన శాంతాన్ని అర్థం చేసుకుందాం, యేసు ప్రభు యొక్క త్యాగాన్ని అర్థం చేసుకుందాం. మనం ఇంకా మళ్ళా దేవుని యొద్దకు వెళ్తే ఆయన తీర్చుకుంటాడనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుందాం. కీర్తన గ్రంథం 86వ కీర్తన 4వ వచనం, 86వ కీర్తన 4వ వచనం, 5వ వచనం చదవండి. 86:5. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. దేవుడు ఎలాంటి వాడండి? క్షమించడానికి క్షమించే మనసు గల సిద్ధమైన మనసు గలవాడని. అంటే ఈ రోజున మనుషుల దగ్గర నువ్వు ఏదైనా తప్పు అయిపోయిందని అంటే వాళ్ళు వెంటనే నిన్ను క్షమించరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే సారీ చెప్పొచ్చు నువ్వు, కానీ వాళ్ళకి కలిగిన బాధ వల్ల, వాళ్ళు పెట్టిన బాధ వల్ల, వాళ్ళు నీ వల్ల పడిన బాధల వల్ల వాళ్ళు వెంటనే నేను ఏం చేయరు? క్షమించరు. నీవు వచ్చింది నిజంగా సారీ అడిగింది నిజంగా అడిగావో లేదో వాళ్ళకి డౌటు, వాళ్ళు నిన్ను నమ్మలేరు. మొన్న అలాగే అన్నావు, మళ్ళీ అదే రిపీట్ చేసావు, ఇక నుంచి నేను బాధ పెట్టను అన్నావు, మళ్ళీ అదే బాధ పెట్టావు అని మనం వాళ్ళ మీద డౌట్లు పడతాం. కానీ ఇప్పుడు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు క్షమించే మనసు గలవాడు. ఎందుకు సిద్ధంగా ఉన్నాడంటే, నువ్వు వెళ్ళి దేవుని ముందుకు వెళ్ళింది ఎలాగ వెళ్ళావు? బాధతో వెళ్ళావు, కష్టంతో వెళ్ళావు కాదు. దేవుడు ప్రేమ అర్థమయ్యి వెళ్తే నువ్వు నిజంగా మళ్ళీ తప్పు చేయవన్న సంగతి దేవుడికి అర్థమయ్యి నేనేం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. ఒకవేళ నటిస్తూ వెళ్తే ఆయనకి తెలీదా? నీ కన్నీళ్ళు మొసలి కన్నీళ్ళు అయితే అర్థమైపోద్ది కదా ఆయనకి. అంటే నీకేం పొందలేవు అప్పుడు? నువ్వు క్షమాపణ దేవుడి నుంచి పొందలేవు. క్షమాపణ పొందాలనే సంతృప్తి కూడా ఉండదు. కనుక క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుని ఎదుట మనం వెళ్తున్నాం కాబట్టి, నీ మార్పు సరైనది ఉంటే మాత్రం, శాశ్వతమైంది ఉంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు మనకి ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. కనుక దేవుని అనుగ్రహాన్ని, దేవుని దీర్ఘశాంతాన్ని, దేవుని శాంతాన్ని నువ్వు తునీకరించొద్దు, తోలనాడవద్దని. కనుక ఎన్నో ఆదివారాలు మనం వదిలాం, ఎన్నో రోజులు దేవుడికి ప్రార్థన చేయకుండా గడిపాం, ఎన్నోసార్లు బైబిల్ తీయకుండా కూడా మనం గడిపాం. అయినా మనం ఇంకా ఇలా ఉన్నామంటే దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు. ఇక నుంచైనా మార్పు చెంది ఆదివారం ఆరాధనకు మానకుండా వద్దాం, రోజు లేచి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం, రోజు దేవుడి వాక్యం చదవడానికి ప్రయత్నం చేద్దాం. అలా దేవుడికి దగ్గర అవుదాం, ఆయన ప్రేమను పొందుదాం. అయినా నా బ్రతుకు బాగా వెళ్ళిపోతుంది, ఇవన్నీ చేయకపోయినా సరే నాకు తిండి నాకు వచ్చింది, నా బట్ట నాకు వచ్చింది, నా జీవితం నాకు ఉంది అంటే ఇది ఎన్నాళ్ళు ఉంటుంది? శాశ్వతంగా ఉండేది కాదని. మార్పు చెందమని దేవుడు పిలుపునిస్తున్నాడు. ఆయన అనుగ్రహం నీకు అర్థం కావాలి, నాకు అర్థం కావాలి. ఒకసారి నువ్వు టాలీ చేసుకో అంటే ఒకసారి తూక వేసుకో, నీ పాపాలను నువ్వు పక్కన పెట్టుకో. నువ్వు పొందిన శిక్షలు ఏంటి? ఎన్ని బాధలు పడి ఉంటావు? పాపాలకి నువ్వు పడిన బాధలకి సరిపోయిందా? ఇంకా ఎన్నో బాధలు పడాలి. మనం చేసిన పాపాలకి తగ్గట్టయితే ఇంకా ఎన్నో బాధలు పడాలి. అవేమీ పడకుండా, అవేమీ నా మీదకి రాకుండా ఎవరు రక్షించారు? ప్రభు తప్పించాడు. అంటే నాలో మార్పు రావాలని, ఆ మార్పుకే దేవుడు తన గాయపడిన హస్తాలు చాపి నేను పిలుస్తూ ఉన్నాడు. మారు మనసు పొందాలని. ఎలాంటి మారు మనసు వద్దు? ఫరో లాంటి మారు మనసు వద్దు. అది ఫరో లాంటి మారు మనసు దేవునికి బ్రతకడానికి, ఆరాధనకు రావడానికి ఏమవుతుంది? ఆటంకం అవుతుంది. కనుక ఒకే దెబ్బకి లేక 2-3 దెబ్బలకి మనం విలవిల్లాడి ఆ దెబ్బలకు మాత్రమే భయపడి దేవుని దగ్గర రావడం కాదు, కానీ దేవుడు ప్రేమను అర్థం చేసుకొని, ఎంత నన్ను ప్రేమించాడు దేవుడు అనేది అర్థం చేసుకుని, క్షమాగుణాన్ని నిలువెత్తే రూపంలో యేసు ప్రభు జీవితంలో చూస్తాం. ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ ఆయన చేర్చుకోవడం చూస్తాం. మనుషులు ద్వేషించిన వాళ్ళ మనసరిగిన దేవుడు మాత్రం వారిని ఏం చేయలేదు? ద్వేషించలేదు. ఈరోజు నిన్ను కూడా ద్వేషించడు, నన్ను ద్వేషించడు. నువ్వు నటిస్తే ఆయన దేవుని పొందలేవు, కానీ మనుషులు మోసం చేసి నటించి ఏదైనా పొందొచ్చేమో, కానీ దేవుడి ముందు నటించి నువ్వు దేవుని పొందలేవు. కానీ నిజంగా యథార్థంగా నిజమైన కన్నీళ్లతో నువ్వు కానీ ప్రార్థన చేస్తే, మళ్ళీ ఎప్పుడు ఆ తప్పు చేయనని మాత్రం దేవుని ఎదుట ఒప్పుకుంటే నిన్ను దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలవు. మళ్ళీ అందరినీ క్షమిస్తారు. అట్టి మార్పుతో మనం బ్రతకాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ, నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఓపికతో ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.